నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం. బీఆర్ఎస్ నాయకులపై ఫైర్. మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం. నారా లోకేష్ పై ఫైర్. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం రద్దుపై, రైతు బంధుపై, ఆర్టీసీ బస్సుల పెంపుపై క్లారిటీ ఇచ్చారు. వితండవాదానికి, నియంతృత్వానికి ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యానికి కూలి జరిగే విధంగా వ్యవహరిస్తుందో సమాజం గమనించాలనే ఉద్దేశంతో గతంలో ప్రాతినిధ్యం ఇచ్చిన పార్లమెంట్ సభ్యులు నలుగురం కూడా తెలంగాణ సమాజానికి చెప్పే బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నుంచి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. మా సమిష్టి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వేదికైనటువంటి పార్లమెంట్ గౌరవంగా ఉండాలి. పార్లమెంట్ దేశాన్ని మనం నిర్మించుకున్న రాజ్యాంగాన్ని అమలు చేసే వేదిక. మన ప్రియాంబుల్ చెప్తా ఉంది, మన రాజ్యాంగానికి వేదిక అది. అటువంటి పరిస్థితులలో దాన్ని 13వ తేదీ జరిగితే ఇలా 20వ తారీఖు దాకా వచ్చినాం, కానీ ఎవరు దోషులో చెప్పే పరిస్థితులు దాని మీద ఊరికే వారం రోజులు డిమాండ్. కాబట్టి మళ్ళీ ఒక్కసారి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఆ సంఘటన 13వ తేదీ సంఘటన మీద విచారణ జరపాలి. సస్పెండ్ చేసిన ఎంపీలను బేషరతుగా వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలకు, ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే సంఘటనల పట్ల చర్చకు అవకాశం ఇవ్వండి. చర్చకు ఎందుకు మారిపోతా ఉన్నారు? నిజంగా మీ తప్పే లేకపోతే అనే డిమాండ్ను భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం. అది రాష్ట్ర సమస్య, శాసనసభలో చెప్తాం. దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి, రిడిజైన్ గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా? అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆనాడు మీరు ప్రజాస్వామ్యంగా వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిండ్రా? మీరు అందరూ సాక్ష్యం. మేము ప్రభుత్వాన్ని పరిపాలించినాము, మీరు రాంగ్ ప్రొజెక్షన్ చేస్తామని ఇవాళ దాని ఫలితమే కదా. ఆనాడు ఒక రిడిజైన్ ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేసి ఉంటే మేము ఇవాళ ఈ యొక్క కుంగిపోవడం జరగకపోతుండే కదా. ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పలు కాదు, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది శ్వేతపత్రం. ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం. దాన్ని రాజకీయం ఎందుకు భయపడుతున్నారు? దొంగలంటే ఎందుకు పుజాలు తడుపుకుంటారు? ఎదురుతారు. ఇంకా అధికారంలో ఉన్నావు నేను, అది పోతలేదా ఫోబియా? ప్రజలు మీకు తీర్పిచ్చిర్రు, మార్చిండ్రు, మార్పు కోరుకున్నారు, గమనించమని కోరుతా ఉన్నా. ఊరికేనే 2 రోజులకి ఏమైంది, రైతు బంధు ఎప్పుడు వేస్తావు, ఇంకొకటి వచ్చి ప్రభుత్వం కూలిపోతుంది ఏంది? ఎవరు నకిలీ హామీలు? అరే 3 రోజుల 4 రోజుల నకిలీ ఒరిజినల్ ఎట్లా? విత్తనం వేస్తే కూడా మొలకెత్తే దాకానన్నా పరీక్షిస్తాం. ఆయన జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? విత్తనం వేస్తే అది మొలకెత్తుతేనా, మొలకెత్తకపోతేనే నకిలీ అసలు తెలుస్తుంది. ఇది మేము గ్యారంటీ 7 తారీఖు बोलते अभी 12 दिन में नहीं हुआ, इसको नकली मालूम हो गए. उतना टैलेंटेड है. 12 రోజులలోనే మొత్తం ఏం చేస్తాం కూడా మమ్మల్ని స్కాన్ చేస్తురా? అరే మేమేం చెప్పినామో ప్రజలు మమ్మల్ని అడుగుతారు. ఓపిక పట్టు. 6 నెలలు నీకు సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి పోయిన శాసనసభ్యుడు చెప్పాడు, ఆ బుజ్జాన్ని నేర్చుకోండి. అనుభవించిన కడియన్ మాట్లాడింది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాట్లాడినట్టు కాదంటే ఖండించాలి కదా. దానికి ఉదయం వీళ్ళే మాకు ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వండి, మీ నకిలీ హామీలు మీరేం చేసిర్రు, రైతు బంధు ఎప్పుడు వేస్తారు? అదే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, మీరు సభ లోపల రోజు రామభజన లెక్క మా 6 గ్యారంటీలు జపం చేయాలి. చేయండి, మేము అమలు చేస్తాం, మీరు జపం చేయండి. చెప్తూనే ఉండాలి 6 గ్యారంటీలు. అరే ఏం చూపిస్తావు? రేపు చూడరా మీరు? రేపు చూస్తారు కదా. నువ్వు కూడా అంటే ముందే వాళ్ళు ఇప్పుడు మేము చెప్తున్నారు కదా, ఇంకా అధికారంలో ఉన్నాం, మాకు చూపెట్టకుండా ప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుందనే ఫీలింగ్ అంటారు. అట్లుంటుంది. గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లా జరుగుతుంటున్నారు ఇవన్నీ. మంత్రి విడుదల రజని మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. మరి ఇదే పథకాన్ని ఒక డెకేడ్ తర్వాత అంటే 10 సంవత్సరాల తర్వాత ఆయుష్మాన్ భారత్ అనే పేరుతో మరి దేశవ్యాప్తంగా ఏ విధంగా అమలైందో మీరందరూ కూడా చూశారు. మరి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు పెంచినటువంటి ప్రొసీజర్స్ 3257 ప్రొసీజర్స్ ఈరోజు మనం ఏటా చూసుకున్నట్టయితే సుమారు 4000 కోట్ల వరకు కూడా ఈరోజు ఆరోగ్యశ్రీకి మనము ఒక సంవత్సర కాలంలోనే మనము బడ్జెట్ని మనం కేటాయిస్తూ ఉన్నాము, దీన్ని ఖర్చు చేస్తూ ఉన్నాము. ఈ ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే టీడీపీ హయాంలో 5 ఏళ్లకి కలిపి 5000 కోట్లకు పైగా వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది. కేవలము 100 కోట్లకు పైగా వాళ్ళు ఖర్చు చేయడం జరిగింది టీడీపీ హయాంలో. మరి ఈరోజు ఇందాక నేను చెప్తున్నట్టుగా ఈరోజు జగనన్న పాలనలో ప్రతి ఒక్క సంవత్సరానికే 4000 కోట్లు మనం ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తున్నామంటే ఒక్కసారి ఆలోచన చేయండి. పేదవాడి ఆరోగ్యం పట్ల, పేదవాడి బాగోగుల పట్ల, పేదవాడికి ఆరోగ్య భరోసా ఇచ్చేదానికి మన మనస్సున్న ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పరితపిస్తున్నారు. మరి మనం చూసుకున్నట్టయితే నెట్వర్క్ హాస్పిటల్స్ టీడీపీ హయాంలో మనం చూసుకున్నట్టయితే 748 ఉండేవి. మరి ఈరోజు జగనన్న హయాంలో మరి నెట్వర్క్ ఎంపానల్డ్ హాస్పిటల్స్ మనం కనుక చూసుకున్నట్టయితే 2300కు పైగా ఈరోజు ఎంపానల్డ్ హాస్పిటల్స్ మనకు పనిచేస్తూ ఉన్నాయి. మరి దీన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఏ విధంగా నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిని పెంచి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర ప్రజలకు ఒక మెరుగైన వైద్య సేవలు, నాణ్యమైన వైద్య సేవలు మనం అందిస్తున్నాము. అలాగే మీరు చూసుకున్నట్టయితే ఈరోజు జగనన్న పాలనలో క్షేత్రస్థాయి నుంచి మనం తీసుకున్నట్టయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి అటు ఉన్నటువంటి మన కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, పిహెచ్సిస్ కావచ్చు, ఏరియా హాస్పిటల్స్ కావచ్చు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కావచ్చు, టీచింగ్ హాస్పిటల్స్ కావచ్చు, మెడికల్ కాలేజ్ల వరకు కూడా మనం తీసుకున్నట్టయితే 17,000 కోట్లతో ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నాడు నేడు కింద మరి హాస్పిటల్ల రూపురేఖలు మారుతూ ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఎన్నడూ దేశానికే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగనన్న పాలన, జగనన్న ప్రభుత్వం ఎక్కడ ఎప్పుడు ఎవరు వినని విధంగా రిక్రూట్మెంట్స్లో ఒక చరిత్ర సృష్టిస్తూ 53,000కు పైగా కూడా రిక్రూట్మెంట్స్ని మరి చేసినటువంటి ఘనత మన జగనన్న ప్రభుత్వానికే దక్కుతుంది అని గర్వంగా చెప్పగలుగుతూ ఉన్నాము. మిగతా రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి మా కలీగ్ మినిస్టర్స్, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి హెల్త్ మినిస్టర్స్ కూడా ఫోన్ చేసి అడుగుతున్నటువంటి పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిక్రూట్మెంట్స్ని ఏ విధంగా చేపడుతున్నారు, ఉన్నటువంటి కాంపిటీషన్లో డాక్టర్స్ని కావచ్చు, మెడికల్ స్టాఫ్ని ఎలా విత్హోల్డ్ చేస్తున్నారు అని అడిగి మరి దీని మీద స్టడీస్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రిక్రూట్మెంట్స్లో ఈరోజు దేశానికే రోల్ మోడల్గా నిలుస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము. అలాగే ఒక ఆరోగ్యశ్రీతోనే కాదు, మరి పేషెంటు కోలుకునే సమయంలో మరి వారికి ఒక డైలీ వేజ్ లాస్ అవుతుంది కాబట్టి ఆ కోలుకునే సమయంలో కూడా వాళ్ళందరికీ కూడా ఒక తోడుగా ఉండాలి, ఒక భరోసాని ఇవ్వాలి అని చెప్పి ఆరోగ్య ఆసరా అనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆరోగ్య ఆసరా ఇస్తూ 225 రూపాయల నుంచి సగటున ఒక 5,000 వరకు కూడా మరి డాక్టర్ యొక్క సూచనల మేరకు ఆ రోగి యొక్క కోలుకునే సమయంలో కూడా ఆరోగ్య ఆసరాతో అండగా ఉంది మన ప్రభుత్వం. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే మనం గతంలో చూసాము, అసలు టీడీపీ హయాంలో అసలు హాస్పిటల్కి వెళ్తే కనీసం అక్కడ డాక్టర్ ఉంటాడో లేదో తెలియదు, సరైన పరికరాలు ఉండేవి కాదు, వైద్య సేవలు ఏమీ కూడా అందేవి కాదు, ఒకటి ఉండేది కాదు. ఇలాంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. ఈరోజు జగనన్న ప్రభుత్వంలో కార్పొరేట్ హాస్పిటల్స్గా మాదిరిగా మనకు కనిపిస్తున్నటువంటి యూపీహెచ్సీలు అవ్వచ్చు, పిహెచ్సీలు అవ్వచ్చు, విలేజ్ క్లినిక్స్ అవ్వచ్చు, ఏ విధంగా దర్శనమిచ్చి ఏ విధమైనటువంటి కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నాయో మీరు చూస్తూ ఉన్నారు. మరి అదే విధంగా గ్రామాన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ఎంత పెద్ద ఎత్తున కూడా ఎంత చక్కగా అమలవుతున్నటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను, ఆనాడు ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహకారాన్ని ప్రతి జిల్లాకి అందించింది అనేటువంటి విషయాన్ని మేము అక్కడ ఉన్నటువంటి జిల్లా ప్రజలకి తెలియజేస్తున్నాం. ఎందుకంటే విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి పెద్ద ఎత్తున దగ్గర వేలాది కోట్ల రూపాయల మేరకు కేంద్ర ప్రభుత్వం
ఆ జిల్లాల యొక్క అభివృద్ధి కోసం కేటాయించిన డబ్బులు కావచ్చు, లేకపోతే చేపట్టినటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకి తెలియజేస్తూ మేము ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. దానిలో భాగంగానే ఇవాళ విశాఖపట్నానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడికి రాకముందు దగ్గర 300 కోట్ల రూపాయలు, 290 కోట్ల రూపాయల మేరకు ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ నిర్మాణం జరుగుతుందో దాన్ని కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఏ మేరకు పనులు జరిగాయి, ఇంకా త్వరితగతిన ఎలా చేయించాలి, ఎప్పటికి కంప్లీట్ అవుతుంది అనేటువంటి అనేక విషయాల్ని అక్కడ ఉన్నటువంటి అధికారులతోటి మరి నిర్మాణం చేపట్టినటువంటి కంపెనీతోటి సమీక్షించి రావడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ విశాఖపట్నం అభివృద్ధితోటి ఉన్నటువంటి అనుబంధం ఇవాళది నిన్నటిది కాదు. 1981వ సంవత్సరంలో మొట్టమొదటి మేయర్గా విశాఖపట్నం నుండి కార్పొరేషన్కి ఆనాడు మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగినప్పుడు ఇక్కడ నుండి మరి రెడ్డి గారు, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఇక్కడ ఆయన మేయర్గా గెలిచినటువంటి సందర్భంలో అసలు విశాఖపట్నానికి సంబంధించినటువంటి మాస్టర్ ప్లాన్ రూపకల్పన వారి నాయకత్వంలో జరిగింది. కనుక విశాఖపట్నం అభివృద్ధికి మేము వారసులం అని చెప్పి ఒక రకంగా మేము చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు వారు ఏదైతే ఈ స్వర్ణ చతుర్భుజం అనేటువంటి, అంటే ఈ గోల్డెన్ క్వాడ్రిలాటరల్ అనేటువంటి రోడ్ల కార్యక్రమంతో వారి హయాంలో ప్రవేశపెట్టారు. అది విశాఖపట్నంలో రోడ్లని కూడా 4 లేన్ల రోడ్లు చేసినటువంటి ఘనత కూడా వాజ్పేయి గారికే దక్కుతుంది. అంటే అప్పట్లో చాలా వరకు వారు ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి నేపథ్యంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బంది ఏదైతే ఉందో చాలా వరకు కూడా అది సడలింది అని చెప్పి చాలా మంది చెప్పినటువంటి విషయం. కనుకనే మేము చాలా సగర్వంగా చెప్పుకుంటాం, విశాఖపట్నం అభివృద్ధితో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అనుబంధం ఇవాల్టిది నిన్నటిది కాదు. దశాబ్దాలుగా విశాఖపట్నం అభివృద్ధికి మేము అంకితమై ఉన్నాం. అదేవిధంగా విభజన జరిగిన తర్వాత అనేక కేంద్ర సంస్థలు, కేంద్ర కళాశాలలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నానికి ఇవ్వడం అనేది జరిగింది, మనందరికీ తెలుసు. ప్రధానంగా ఐఐఎం ఏదైతే ఉందో, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అది ఆగస్టు 15 ఇక్కడ దాని శంకుస్థాపన జరిగింది. అప్పటి నుండి కూడా ఇక్కడ తరగతులు శంకుస్థాపన జరగటం, స్మృతి ఇరానీ గారు వచ్చి ఆనాడు శంకుస్థాపన చేసిన ఆనాటి నుండి నేటి వరకు కూడా నిర్విఘ్నంగా ఆ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూనే ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ పాస్ అయ్యి బయటకు వెళ్తున్నటువంటి సందర్భంలో మంచి పే ప్యాకేజ్ తోటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. 688 కోట్ల రూపాయలతో ఇవాళ ఐఐఎం నిర్మాణం విశాఖపట్నంలో జరిగినటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, దానికి సంబంధించి కూడా ఈ 22 ఏప్రిల్ 2016న దానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆనాటి నుండి కూడా అది ఇక్కడ నిర్వహిస్తూ వచ్చినటువంటి నేపథ్యం. ఐఐటి ఖరగ్పూర్ యొక్క పర్యవేక్షణలో, ఎందుకంటే ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి కాబట్టి ఐఐటి ఖరగ్పూర్ ద్వారా దాని యొక్క పర్యవేక్షణ జరుగుతున్నటువంటి సందర్భంలో దగ్గర 855 కోట్ల రూపాయలతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీంట్లో పెట్టినటువంటి. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ఆయన మండిపడ్డారు. మీద విచారణ సిబిఐ చేపిస్తే బాగుంటుంది. ఎందుకంటే దీని లోపల అనేక సంస్థలు ఇన్వాల్వ్ అయినాయి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ, నాబార్డు, బ్యాంకుల కన్సార్టియం విచ్ ఈజ్ హెడెడ్ బై విజయ బ్యాంక్, ఇట్లా రకరకాలైనటువంటి బ్యాంకులు, సంస్థలు, సర్వే ఏజెన్సీలు అయినటువంటి వాప్కోస్, మోటార్లు సప్లై చేసినటువంటి బిహెచ్ఎల్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ఇదొక పెద్ద స్థాయి లోపల జరిగినటువంటి కుంభకోణం. కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి నాటి టిపిసిసి ప్రెసిడెంట్, ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు భారత ప్రభుత్వానికి లేఖ రాసినాం. అమిత్ షా గారు చర్య తీసుకుంటలేరు, మోడీ గారు చర్య తీసుకుంటలేరు. కాబట్టి బీజేపీ, బీఆర్ఎస్ ఒకటి అని చెప్పి ఎన్నికలప్పుడు బాగా ప్రచారం చేసి ఒక పర్సెప్షన్ డెవలప్ చేసి అధికారంలోకి వచ్చిర్రు మిత్రులు రేవంత్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కథ ఉల్టా తిప్పి ఉల్టా చోరు కొత్వాల్డా అంటే అన్న రీతి లోపల ఈ ఇన్వెస్టిగేషన్ ని, ఈ కాళేశ్వరం కథని
కాంగ్రెస్ పార్టీ కంచికి చేర్చాలనుకుంటుంది. అందుకనే ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యదర్శిగా, దుబ్బాక మాజీ శాసనసభ్యునిగా కొన్ని ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ మిత్రులకి రాష్ట్ర ప్రభుత్వం ముందుంచాలనుకుంటున్నాం. మేడిగడ్డలో పిల్లర్ గుంగింది, పేపర్లన్నీ రాసినాయి. తెల్లారే సెంట్రల్ ఏజెన్సీస్ వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసినాయి. 3 రోజుల తర్వాత రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి రాహుల్ గాంధీ గారు మేడిగడ్డను సందర్శించారు. మేడిగడ్డను సందర్శించిన రోజు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని పక్కన పెట్టుకొని ఆ మేడిగడ్డ అనేటువంటి రిజర్వాయర్ మీద నిలబడి వారు మాట్లాడిన మాట, కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు అని చెప్పి మాట్లాడినారు. ఇది నేను చెప్తున్న కవిత్వం కాదు, రేవంత్ రెడ్డి గారు చెప్పిన కవిత్వం. వారి నాయకుడు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు మేడిగడ్డ అనేటువంటి కట్ట మీద నిలబడి మాట్లాడినటువంటి మాట, కేసీఆర్ అంటే కాళేశ్వరం కరప్షన్ రావు అని చెప్పారు. ఇదే రాహుల్ గాంధీ గారు అదే మేడిగడ్డ దగ్గర మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, ఇదే పేపర్లో రిపోర్ట్ అయినటువంటి వార్తనే చదువుతున్నా, ఇది నా సొంత కవిత్వం కాదు. ఆ రోజు వారు ఏం చెప్పిందంటే, కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నారని, తాము అధికారంలోకి వస్తే ఆ సొమ్మును వసూలు చేసి ప్రజల బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అన్న ఇది నా సొంత కవిత్వం కాదు, మళ్ళీ చెప్తామన్నా. చాలాసార్లు టీవీలలోకి వచ్చి కాంగ్రెస్ పెద్దలు అడుగుతారు, జనధన ఖాతాల లోపలికి 15 లక్షలు వచ్చినాయని అడుగుతుంటారు. నాకు తెలియదు మరి, మేము అన్నట్టు ఇక్కడ లేదు. అది మోడీ గారు అన్నట్టు ఒక వీడియో ఒక ఆడియో చూపెట్టమని నేనైతే ఒక 50 సార్లు అడిగిన, అన్ని టీవీ ఛానల్ చర్చలలో అడిగిన, ఏడు రాలేదు. కానీ ఇది మొన్న అన్న 4 రోజుల కిందట మేడిగడ్డ గుంగినప్పుడు ఫోటోలు కూడా రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి ఇద్దరే కనబడతారు, వేరే వాళ్ళు కనబడరు మీకు ఆ కట్ట మీద. ఇది రాహుల్ గాంధీ గారు, ఇది రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు స్వయాన చూపిస్తున్నారు, రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ చెప్పినారు. ఏమని? కేసీఆర్ 1,00,000 కోట్లు దోచుకున్నాడు, మేము అధికారంలోకి రాగానే ఆ కేసీఆర్ దగ్గర నుంచి ఆ సొమ్మును కక్కిస్తాం, కక్కించినటువంటి ఆ సొమ్ముని పేద ప్రజల బ్యాంకు ఖాతాలలో వేస్తామన్నారు. ఇది ఆన్ రికార్డులో పత్రికలలో రిపోర్ట్ అయినటువంటి అంశం. ఇంకొక దినపత్రిక రిపోర్ట్ చేసింది, కాళేశ్వరం కరప్షన్ రావు బాయ్ బాయ్ అని చెప్పిండ్రు. 4 ఏళ్లకే ఎట్ల కుంగింది, సర్కారుపై రాహుల్ ఫైర్, మేడిగడ్డ పరిశీలన, కాళేశ్వరం పేరు చెప్పి కేసీఆర్ దోచుకున్నారు, నాసిరకం పనుల వల్లనే పిల్లర్లు కుంగాయి. ఇది రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాట, ఇంకొక పత్రిక లోపల రిపోర్ట్ అయినటువంటి అంశం. నేను ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే, అవును చెప్పిండ్రు చేస్తారు కదా అని వాళ్ళు వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రజలు ఏం కోరుకుంటున్నారు? కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలి, తిన్నటువంటి పైసల్ని కక్కియాలి, పేద ప్రజలకి భారంగా మారినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లోపల సిబిఐ విచారణ జరగాలని తెలంగాణ సమాజం అంతా కోరుకుంటుంది. సిబిఐ విచారణ జరపడానికి 3 మార్గాలు కనబడతాయి. జనరల్ గా ప్రజల ముందు ఉన్నటువంటి మార్గాలు 3. ఒకటి, కోర్టును ఆశ్రయించి సిబిఐ విచారణ. వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ కారుమూరి వెంకటరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. లోకేష్ ఏదో నాయకుడు అయిపోయాడని చెప్పి ఎల్లో మీడియాలో వాళ్ళు చేస్తున్న ప్రొజెక్షన్ చూస్తుంటే గుర్తొస్తుంది. అంటే 4 మీడియా సంస్థలు లోకేష్ నాయకుడు అంటే నాయకుడు అయిపోరు. నాయకుడు అంటే ప్రజల్లో నుంచి రావాలి, ప్రజలకు భరోసా కల్పించాలి. మీ నాన్నలాగా మీడియా ప్రొజెక్ట్ చేసేసి మీ నాన్న నాయకుడు అని చూపిస్తే మీ నాన్న నాయకుడు కాదు, మీ నాన్న ఎప్పుడు వెన్నుపోటుదారుడి. సో నువ్వు కూడా అంతే, నువ్వు నాయకుడు, నువ్వు నిప్పు అని ప్రొజెక్ట్ చేస్తే నువ్వు నిప్పువు కాదు, నువ్వు ఎప్పుడు జీవితాంతం పప్పువే. నీ జీవితంలో నువ్వు ఎమ్మెల్యే కాలేవు. అడ్డదారిలో ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అయినాక అక్కడే పోటీ చేస్తేనే ఎమ్మెల్యే కానాడు, ఇప్పుడేదో యాత్రలు చేస్తే ఎమ్మెల్యే అయిపోతావని అనుకుంటే ఇంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు. వీరందరూ అంట కలిసి వస్తున్నారంట, కలిసి వచ్చేసి రేపేదో ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తారంట, పెద్ద బహిరంగ సభ పెట్టి. ఏం చేస్తారు ఉమ్మడి కార్యాచరణ? మీ నాన్న పాదయాత్ర చేసి కొన్ని హామీలు ఇచ్చాడు. అప్పుడు ఆ హామీల ద్వారా అధికారంలోకి వచ్చారు. అప్పుడు 650 హామీలు ఇచ్చి 650 హామీలో ఏ ఒక్క హామీ అమలు చేయనటువంటి మీరు, ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఇంటర్నెట్ నుంచి తీసిపడేసినటువంటి మీరు, ఏదైతే రైతులకు అన్ని రుణాలన్నీ మాఫీ చేస్తాం, డ్వాక్రా రుణాలని మాఫీ చేస్తామని చెప్పి అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి దానికి ఇదే దత్తపుత్రుడు ఆ రోజు బహిరంగ సభల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ప్రతి హామీకి నాది బాధ్యత అని చెప్పి ఆ హామీ ఒక్కడు కూడా అమలు చేయకుండా 5 ఏళ్ల పాటు అధికారాన్ని ఎంజాయ్ చేసి, ఏదైతే ప్రజలు మిమ్మల్ని దించేస్తే హైదరాబాద్లో శాశ్వత నివాసం కట్టుకొని అక్కడ ఉంటున్న మీరు, మీ నాన్ లోకల్ అందరూ ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ప్రజలను మోసం చేయడానికి వచ్చి మళ్ళీ ఏదో మేనిఫెస్టోలను ఇచ్చి ఉద్ధరించడానికి వస్తారంట. నేను అడుగుతా ఉన్నాను సూటిగా, ప్రజలకు కూడా అక్కడి గమనించమని చెప్తా ఉన్నాం. వీళ్ళందరూ లోకల్స్. సో వీళ్ళు యాత్రలు చేసిన, ఎందుకంటే అప్పుడప్పుడు వచ్చి యాత్రలు చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. నారా లోకేష్ శాశ్వత నివాసం ఎక్కడ? హైదరాబాద్. చంద్రబాబు నాయుడు గారి శాశ్వత నివాసం హైదరాబాద్. పవన్ కళ్యాణ్ గారి శాశ్వత నివాసం హైదరాబాద్. మా మీద, మన రాష్ట్రం మీద, మన రాష్ట్ర ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద నిరంతరం విషం కక్కుతున్నటువంటి ఆ TV5 నాయుడు శాశ్వత నివాసం హైదరాబాద్, అతని ఓటు హక్కు హైదరాబాద్. ఈనాడు రామోజీరావు ఓటు హక్కు హైదరాబాద్, అతని శాశ్వత నివాసం హైదరాబాద్. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ శాశ్వత నివాసం హైదరాబాద్, అతని ఓటు హక్కు హైదరాబాద్. వీళ్ళందరూ తెలంగాణ. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఉద్ధరిస్తారంట. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడతారంట. వీళ్ళు ఏదో దీనికోసం ఒక కార్యాచరణ రూపొందిస్తారంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజు అడుక్కుతుందని చెప్పి విష ప్రచారం చేసే వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ద్రోహులు. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాశనాన్ని కోరుకునే వాళ్ళని మాత్రం మరోసారి స్పష్టంగా చెప్పబోతున్నాం. వీళ్ళందరూ కలిసి వస్తే కొన్ని చోట్ల ఏమైనా డిపాజిట్లు వస్తాయేమో, అంతకుమించి ఏ ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిచేటటువంటి అవకాశం తెలుగుదేశానికి కానీ జనసేనకు కానీ వీళ్ళెవ్వరికీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి, ఈ దేశ చరిత్రలో ఏ పార్టీ నాయకుడైనా మా ప్రభుత్వం ద్వారా మీకు మంచి జరిగిందంటే ఓటేయమని అడుగుతున్నారు. మా ప్రభుత్వం ద్వారా మీకు లబ్ధి చేకూరితేనే ఓటు వేయమని అడుగుతున్నారు. మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీకు అమలైతేనే ఓటేయమంటున్నారు. ఇప్పుడు చెప్పమనండి, 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అయితే మీరు ఓటేయమని చెప్పి అడగమనంటే రేపొద్దున మీరు బహిరంగ సభ పెడుతున్నారు కదా. ఇదే మేము అడుగుతాం. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాలయాద్రి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రజల్ని మరోసారి మాయ చేసే కార్యక్రమం, పేదలను మరోసారి మోసం చేసే కార్యక్రమం కాదా? ఈరోజు CMRF నుంచి చంద్రబాబు నాయుడు గారు 1500 కోట్లు ఖర్చు పెట్టాడు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చంద్రబాబు నాయుడు గారు 1500 కోట్లు ఖర్చు పెడితే నువ్వు 500 కోట్లు కూడా ఖర్చు పెట్టలా. మరి ఏ మెరుగు చేసినట్టు? ఒక తట్టు 1000 కోట్లు నువ్వు అక్కడ బకాయిలు పెట్టావు ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్కి. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చంద్రబాబు 1500 కోట్లు ఖర్చు పెడితే నువ్వు దాన్ని 500 కోట్లకి నువ్వు తగ్గించావు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఒక 500 కోట్లు దాన్ని దారి మళ్లించేశావు. ఈ రకంగా నువ్వు వైద్య రంగాన్ని అనేక రకాల దెబ్బతీశావు. కరోనా హయాంలో నువ్వు ఆక్సిజన్ కూడా సరఫరా చేయనందున దాదాపు 50,000 మంది ప్రాణాలు కరోనా సమయంలో కోల్పోయారు. ఆ రోజు నువ్వు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నువ్వు ఆ రోజు వైద్య ప్రమాణాలలో చాలా దిగజారు చేసావు. కరోనా సమయంలో మాస్క్ ఇవ్వలేదని అడిగిన డాక్టర్ని విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ గారి ప్రాణాలు పరోక్షంగా పోవటానికి మీరు కారణం అయ్యారు. ఈ రకంగా ఆరోగ్యశ్రీ మొత్తం ఒక కరోనా సమయంలో నువ్వు ప్రమాణాలలో ఫెయిల్ అయినావు. అట్లా అదే కాకుండా డ్రగ్స్, ఈరోజు ఈ మత్తు పదార్థాల్లో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈరోజు ఈ మత్తు వ్యవహారాల్లో చేస్తుంటే నిన్నే మీకు చూసాం. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కుమారుడే హైదరాబాద్లో ఈ డ్రగ్స్ దాంట్లో పట్టుబడ్డారు. అంతకుముందు కాకినాడ ఎమ్మెల్యేకి సంబంధించిన మనుషులు గుజరాత్ నుంచి డ్రగ్స్ తెస్తూ ఉంటే విజయవాడ అడ్రస్ తోటి డ్రగ్స్ తెస్తూ ఉంటే 21,000 కోట్ల రూపాయలు డ్రగ్స్ పట్టుబడ్డారు. ఈ రకంగా యువతకి ఉద్యోగాలు ఇవ్వకుండా వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్లో ఈ మత్తుకు బానిసలను చేసి గంజాయి అట్లాగే డ్రగ్స్ వీటికన్నీ మత్తు పదార్థాలకి యువతను బానిసలు చేయటం వలన దీనివలన యువత యొక్క ఆత్మహత్యలు కూడా పెరిగాయి. జగన్ రెడ్డి పరిపాలనా కాలంలో 1745 మంది యువత ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఉద్యోగాలు లేక ఈ మత్తు పదార్థాలకి బానిసలుగా వాళ్ళని మీరు తయారు చేసి వాళ్ళ ప్రాణాలు కూడా యువతని మీరు ప్రాణాలు తీస్తూ ఉన్నారు. కరోనా సమయంలో కావచ్చు, డ్రగ్స్ వల్ల యువత ప్రాణాలు 100 కొలది ప్రాణాలు పోవటం కావచ్చు, ఈరోజు మద్యం వలన 30,000 మంది ప్రాణాలు పోవటం కావచ్చు, పిల్లల్లో పోషకాహార లోపం కావచ్చు. నీతి ఆయోగ్ వారి యొక్క వైద్య ప్రమాణాల ప్రకారం 4వ స్థానంలో చంద్రబాబు హయాంలో 4వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని
ఈరోజు 10వ స్థానానికి పడగొట్టడం కారణం కావచ్చు. దీని అంతటా వల్ల ఈరోజు రాష్ట్రంలో ఆరోగ్య విపత్తు ఉంది. దాన్ని కప్పెట్టుకోవటానికే ఈ ఎన్నికల్లో ప్రజలను మరోసారి మాయ చేయటం కోసమే ఆరోగ్యశ్రీ పేరుతోటి, అదే రకంగా సురక్ష పేరుతోటి ఒక జగన్నాటకం. ఇది ఒక మాయ తప్ప నిజంగా ప్రజల ఆరోగ్యం పైన చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటి? ఈరోజు ఈ నాసిరకం మద్యాన్ని ఇతను వెంటనే దాన్ని నిషేధించాల. అదే రకంగా పేదల ఆరోగ్యం పైన ఇతనికి చిత్తశుద్ధి ఉంటే నెట్వర్క్ హాస్పిటల్కు ఉండే 1000 కోట్లు బకాయిలు వెంటనే అతను విడుదల చేయాలి. ఇతను నిజంగా పేదల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు కుంభకోణాలకి, మందుల కుంభకోణానికి పాల్పడ్డ వాళ్ళకి, అట్లాగే ఈరోజు కూడా పత్రికల్లో వచ్చింది. ఆఖరికి వాళ్ళకి మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. కుప్పం నియోజకవర్గపు హెడ్ క్వార్టర్ కుప్పంలో యువగళం పేరుతో ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. అది చాలా ఆపసోపాలు పడుతూ, మధ్యలో కొన్ని బ్రేకులు తీసుకుంటూ నిన్న ముగిసింది. రేపు ముగిసిన సందర్భంగా బ్రహ్మాండంగా విజయవంతమైంది ఓహో అని చెప్పేందుకు విజయోత్సవ సభ అనేది పెట్టి దాన్ని విజయవంతం చేయడం కోసం నానా తంటాలు పడుతున్నటువంటి విషయాలు చూస్తే కాస్త హాస్యాస్పదంగాను నవ్వుగాను కూడా అనిపిస్తుంది. ఎస్, 226 రోజుల పాటు 3132 కిలోమీటర్లు నారా లోకేష్ గారిని నడిచాడు అని చెప్తున్నారు. ఏం జరిగింది నడిస్తే? దాని ప్రభావం ఏమైనా అతని మీదైనా ఉందా? లేదు ఆయన పార్టీ మీద ఉందా? లేదు ఈ రాష్ట్రం మీద ఉందా? అంటే ఎవరి మీద ఏ ప్రభావము లేనటువంటి ఒక యాత్ర. నిజంగా చెప్పాలంటే ఎవరు గుర్తించనటువంటి ఒక యాత్ర. పోనీ పాదయాత్ర తరువాత ఆయనలో అయినా ఏదైనా వికాసం కనిపించిందా? ఆయన ఏమైనా మెచ్యూర్ అయ్యాడా అని పరిశీలిస్తే అది లేదు. ఈ సందర్భంగా నాకు వేమన శతకంలోని ఒక పద్యం గుర్తొస్తుంది. అదేమిటంటే, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు, కొయ్య బొమ్మను తెచ్చి కొట్టిన పలుకున విశ్వదాభిరామ వినురవేమా. ఎలికి తోలు తెచ్చి ఏడాది పాటు ఉతికితే నలుపు అవుద్దా? లోకేషు లాంటి ఒక ఇన్మెచ్యూర్ని, లోకేష్ లాంటి ఒక ఏమన్నా మరి ఆయన ఒక మొద్దు స్వరూపాన్ని, ఏ అర్హతలు లేనటువంటి లోకేష్ను తీసుకొచ్చి 226 రోజుల పాటు నడిపిస్తే ఏమైనా మెచ్యూరిటీ వచ్చిందా? ఏమైనా మార్పు దానిలో సంతరించిందా? అంటే ఏమీ మార్పు రాలా. నాకైతే ఒక మార్పు కనిపించింది. పాపం కొద్దిగా సైజు తగ్గాడు, ఒళ్ళు తగ్గింది, బుర్ర మాత్రం ఏమీ పెరగల. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. చాలా చిత్రమైన విషయం ఏంటంటే, గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అంటారు. ఏమని ప్రారంభించాడు ఆ యువగళాన్ని? పెద్ద అపాశుభంతో ప్రారంభించాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం. బీఆర్ఎస్ నాయకులపై ఫైర్. మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం. నారా లోకేష్ పై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.